మెయిన్ గా ఈసీకి కొద్దిసేపు క్రితం వైసీపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఏదైతే పెన్షన్లను అడ్డుకోవడంలో ఏ విధంగా సక్సెస్ అయ్యారో ఇప్పుడు డీబీటీ తాము చాలా ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి చెల్లిస్తున్నటువంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా పంపిస్తున్నటువంటి చెల్లింపులు కూడా అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తుంది అని ఆరోపిస్తూ ఉంది. మీకు నిజంగా అటువంటి అవసరం ఉందా? మాకు అలాంటి అవసరం లేదండి. మేము నేరుగా ఇంకా ఈ డీబీటీలో వస్తున్న లోపాలపైన చంద్రబాబు గారు సిఎస్ గారికి లేఖ రాసి అందరికి. జనార్దన్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ ఫ్రేమ్ సరిగా ప్రాపర్ కూర్చోండి. మీ ఫ్రేమ్ కట్ అవుతుంది, మీ ఫ్రేమ్ హెడ్ కట్ అవుతుంది. ప్రాపర్ కూర్చోండి. రైట్ 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 చెప్పండి ప్లీజ్. ఇప్పుడు మా అధ్యక్షులు చంద్రబాబు గారు స్వయంగా సిఎస్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ డీబీటీలో వస్తున్న లోపాలపైన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, లోపాల వస్తున్న వాళ్ళు పడుతున్న అవస్థలపైన లేఖ రాసి వాటన్నిటిని పరిష్కరించే విధంగా పరిష్కరిస్తూ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెన్షన్ పంపించేయమని రాయడం జరిగింది. కానీ ఒకటండి, ఇంకా దీని రాజకీయంగా తెలుగుదేశం పార్టీని లేదా కూటమిని ఏదో రకంగా దెబ్బ కొట్టాలనే ఎత్తుగడలో భాగంగానే, దింపుడు వల్ల ఆశలో భాగంగానే ఇలా జగన్ ఈ డీబీటీ స్కీమును తీసుకొచ్చారు. మనం కనుక ఒకసారి ఈ సాధ్యాసాధ్యాలు డీబీటీ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అని కనుక ఆలోచిస్తే అసలు డీబీటీ యొక్క అవసరమే లేదు. ఎందుకంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 సచివాలయాలలో సుమారు సగటున ఒక్కొక్క సచివాలయంలో 9 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 9 మంది ఉద్యోగులు అంటే ఒక సచివాలయ పరిధిలో 350 నుండి 500 వరకు మాత్రమే పెన్షన్ హోల్డర్స్, పెన్షన్ లబ్ధిదారులు ఉంటారు. అంటే సగటున ఒక ఉద్యోగికి 50 మంది పెన్షన్ హోల్డర్స్ మాత్రమే వస్తారు. అంటే ఒక ఉద్యోగి 50 మందికి పెన్షన్ ఇవ్వలేడా? అంటే ఎందుకు ఈ డీబీటీని తీసుకొచ్చారంటే ఈ పెన్షన్ హోల్డర్స్ ఎవరైతే పేదవాళ్ళు లేకపోతే వికలాంగులు ఉన్నారో వీళ్ళని గనక ఈ బ్యాంకుల చుట్టూ దింపితే ఈ అపవాదు, ఈ ఆరోపణ, ఈ రాజకీయ పరమైన ఆరోపణ అనేది చంద్రబాబు మీదకి లేదా కూటమి మీదకి నెట్టేయచ్చు. తద్వారా రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే ఒక కుంచిత ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగానే దీనికి కొంతమంది కులపిచ్చి గల అధికారులు కూడా మద్దతుగా నిలిచి ఈ కుతంత్రానికి ఈ ఆలోచన చేసి పునాదులు వేయడం జరిగింది. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే సచివాలయంలో 9 మంది ఉద్యోగులు ఉండగా 50 మంది సగటున 50 మంది ఉద్యోగులు, సగటున ఒక్కొక్క ఉద్యోగికి 50 మంది పెన్షన్ పంపించాల్సిన బాధ్యత సాధ్యమైనప్పుడు డీబీటీ ఇవ్వాల్సిన అవసరం ఏందని ఇలా అంతో ఇంతో అవగాహన ఉన్న పెన్షన్ లబ్ధిదారులే ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ అంతేకాని ఇంకా రాజకీయ రంగు పులుమాలి, దీనికి రాజకీయంగా కూటమిని దెబ్బతీయాలనే ఆలోచనతోని, ఒక దుష్ట ఆలోచనతోని మాత్రమే చేసిన, కొంతమంది అధికారుల సపోర్ట్ తో చేసిన ఆలోచన తప్పితే దీంట్లో ఎలాంటిది లేదు. జనార్దన్ గారు, డీబీటీ అవసరమే లేదు, ఉన్న ఎంప్లాయీస్ తో చేయొచ్చు అనేది మీరు అంటూ ఉన్నారు. కానీ ఆ ఎంప్లాయీస్ ద్వారా ఎవరైతే మీరు చెప్తున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సచివాలయంలో ఇంతమంది సిబ్బంది ఉన్నారు అది జరగకుండా అడ్డుకున్నదే మీరనేది కదా వైసీపీ వాదన. ఒక్కటండి, ఇక్కడ వాలంటీర్లకు మాత్రమే ఈసీ మినహాయింపు ఇచ్చింది. వాలంటీర్లు కాకుండా శాశ్వత ఉద్యోగులు సగటున ఒక సచివాలయానికి 9 మంది ఉన్నారు. శాశ్వత ఉద్యోగులు వీరి ద్వారా కూడా పంపిణీ చేయొచ్చు. అసలు బ్యాంకుల ప్రమేయం అవసరం లేదు. బ్యాంకులనే సిస్టమ్ తీసుకొచ్చి, ఎందుకంటే బ్యాంకులలో జగన్ ఎత్తుగడ ఏంటి అని అంటే బ్యాంకు అకౌంట్లలో ఖచ్చితంగా కేవైసీ పేరు మీద, ఎందుకంటే వీళ్ళంతా కూడా పేదవాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళే ఉంటారు. వీళ్ళు బ్యాంకుల అకౌంట్లను రెగ్యులర్ గా మెయింటైన్ చేయరు. ఖచ్చితంగా వీళ్ళు వేసిన అమౌంట్ ఖచ్చితంగా అక్కడ ఏదో రకంగా ఇబ్బందులు గురవుతారు. ఆ ఇబ్బందుల యొక్క నెపం అనేది చంద్రబాబు గారు లేకపోతే కూటమి మీదకో నెట్టేయచ్చు అనేది వాళ్ళ ఆలోచన. చంద్ర గారు, మీ పాయింటే రైట్ అనుకుందాం. ఎందుకు ఆ విధంగా, సరే మీరు అన్నట్టుగానే ఎంప్లాయీస్ సరిపడా ఉన్నప్పుడు కూడా, వాలంటీర్లు కాకుండానే ఎంప్లాయీస్ ఉన్నప్పుడు కూడా డీబీటీ ద్వారా ఎందుకు వేస్తున్నారు అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? డీబీటీలో బ్యాంకులో జమ అవుతాయి. బ్యాంకులో జమ అయినప్పుడు ఈ కింది స్థాయి మన కుటుంబాల వాళ్ళు రెగ్యులర్ గా బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేయరు. బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేయక అప్పుడు బ్యాంక్ అకౌంట్లలో కొన్ని సాంకేతిక పరమైన సమస్య తలెత్తితే ఆ సమస్యల యొక్క అవస్థల్ని చంద్రబాబు గారి మీదకో లేకపోతే కూటమి మీదకో ఇతర ప్రతిపక్షాల మీదకి నెట్టివేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, చంద్రబాబే లేకపోతే కూటమి వాళ్ళే మీకు పెన్షన్లు ఇవ్వనివ్వట్లేదు అని ఒక నెపం రాజకీయమైన పరమైన ఆరోపణ చేసి తద్వారా
రాజకీయంగా లబ్ధి పొందాలనే ఎత్తుగడలో భాగంగా చేసిందే తప్పితే ఇందులో ఎలాంటి లేదు. ఎందుకంటే మనసు అక్కడ అవకాశం ఉంది, నేరుగా ఇవ్వడానికి అవకాశం ఇవ్వనప్పుడు బ్యాంకుకు పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నకు ఇలా అధికార పార్టీ వాళ్ళు, జగన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ జనార్దన గారు ఒకటే ఒక సూటి ప్రశ్న హానెస్ట్గా ఆన్సర్ చేయండి. మొన్నటి వరకు అంటే కోర్టు ఆదేశాలు రాకముందు, ఈసీ ఆదేశాలు రాకముందు వరకు కొనసాగిన దాదాపు 5 ఏళ్ల పాటు కొనసాగినటువంటి వాలంటీర్ వ్యవస్థని స్టాప్ అవ్వటంలో మీ పార్టీ పాత్ర కానీ మీ పార్టీ అధినేత పాత్ర లేదని హానెస్ట్గా సమాధానం చెప్పగలరా? అంటే వాలంటీర్లు చేసిన పొరపాట్ల వల్లనే ఈ సమస్య వచ్చింది. ఒక మా పార్టీ కాదు, చాలా మంది ఈసీకి కంప్లైంట్ చేశారు. ఇవాళ వాలంటీర్లు చాలా స్లిప్ల పైన, విశాఖలో కొన్ని ప్రాంతాలలో స్లిప్ల పైన జగన్ కు ఓటేయండి అని రాసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాలలోనే వాటిని చూపెడుతూ ఈసీకి ఫిర్యాదులు వెళ్ళాయి. ఇది ఏ ఒక్కరో చేసింది కాదు. ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థ కనుక నిష్పక్షపాతంగా పనిచేసి ఉంటే ఈసీఎం గుడ్డిది కాదు కదా, వట్టిగానే ఎవరో చేసిన కాకమ్మ ఆరోపణలకి స్పందించి వ్యవస్థ నిలుపుదల చేయదు. ఒక 5 సంవత్సరాల నుంచి ఉన్న వ్యవస్థ నిలుపుదల చేయదు. ఫిర్యాదు చేసిన వాళ్ళలో జనార్దన్ గారు, ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో నిమ్మగడ్డ రమేష్ కాకుండా మీ పార్టీ నేతలు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? ఉన్నారా? అసలు చేశారా చేయలేదా మీ పార్టీ నేతలు కానీ కూటమి నేతలు? మా పార్టీ వాళ్ళు కాకపోతే చేసిన వాలంటీర్లు కొన్ని ప్లేస్లలో చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపిన తప్పితే మేము ఎక్కడ ఫిర్యాదు చేయలేదు, మా నాయకులు ఎక్కడ ఫిర్యాదు చేయలేదు. ప్లస్ ఎప్పుడైతే ఈసీ ఇచ్చిందో అప్పుడే వెంటనే చంద్రబాబు గారు అప్పుడు సిఎస్ కి లెటర్ రాశారు. పెన్షన్ ఆపొద్దు, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయండి. ఎందుకంటే సరిపోయేంత 1,35,000 మంది ఉద్యోగులు ఉన్నారండి ఇవాళ శాశ్వత ప్రాతిపదిక సచివాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళు. 65,49,864 మంది ఇవాళ పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. 15 లక్షల మందికి 1,15,000 మంది 1,35,000 మంది సచివాలయంలో శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు యావరేజ్ సగటున ఎంతమంది వస్తారండి వాళ్ళకు? అసలు డీబీటీ పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాలంటీర్ల వ్యవస్థని ఈసీ నిలుపుదల చేసింది. నీకు మార్గం ఉంది కదా, అక్కడ యంత్రాంగం ఉంది కదా. ఎంతమంది ఉంటారు? గరిష్టంగా 500 మంది దాటరు ఒక సచివాలయ పరిధిలో పెన్షన్ తీసుకునే వాళ్ళు. 9 మంది ఉద్యోగులు 500 మందికి పంపించేయలేరా? రైట్. అంటే ఇదంతా ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. జనార్దన్ గారు, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. జనార్దన్ గారు, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. మనకి